చంద్రబాబు నాయుడు ఎప్పుడు అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచే ప్రజాపాలన పక్కన పెట్టి ఇచ్చిన హామీలను పక్కన పెట్టి, అంటే ఇచ్చిన హామీలు అనకూడదు సార్, ఎగ్గొట్టడానికి ఇచ్చిన హామీలను పక్కన పెట్టి, ఎందుకంటే ఆయన టర్మ్ ఏదైనా తీసుకోండి మీరు, ఆయన ఇచ్చిన హామీలు నెరవేర్చుకున్న చరిత్ర ఏ రోజు లేదు. ఆయన అధికారంలో కూర్చున్న ఆ పీఠం మీద కూర్చున్న మొదటి రోజు నుంచే రాజకీయం ఎలా చేయాలి, ప్రతిపక్షాన్ని ఎలా అనగదొక్కాలి, ఆ ప్రతిపక్షాన్ని ఎలా నిర్వీర్యం చేయాలి, ఇదే ప్రణాళికతో ఉంటారు. రెండోది ఏంటి, సెల్ఫ్ గోల్స్. తన ఓటమి తనే సిద్ధం చేసుకుంటుంటారు. మీరు కానీ చూసుకుంటే 1999 to 2004 అన్ని ప్రభుత్వ ఆస్తుల్ని ప్రైవేటీకరణ చేయాలి, లేదు మూసివేయాలి అనే దూరంలో వెళ్తే ఓటమి ఎదుర్కొన్నారు. 2014 to 2019 గుర్తుపెట్టుకోండి, డేట్స్ కూడా మీరు కావాలంటే చెక్ చేసుకోవచ్చు. అధికారంలోకి వచ్చిన సంవత్సరంలోపే కాపు రిజర్వేషన్ ఇస్తాను అని కదా ఆయన అధికారంలోకి వచ్చారు. సో కాపులకు ఏమీ చేయలేదు అన్న తర్వాత యాజిటేషన్ వస్తే దాని డైవర్షన్ పాలిటిక్స్ చేసి కరెక్ట్గా 18 నెలల సమయం కూడా లేని సమయంలో తుని రైల్వే ఘటన కూడా జరిగింది. అవును, అంటే ఇచ్చిన హామీలు కానివ్వండి, లేదు అతను రాజకీయ ఉద్దేశంతో తీసుకునే నిర్ణయాలు సెల్ఫ్ గోల్స్గా మారుతుంటాయి.